ఈ చిన్నమ్మాయి కాగితంపై ఒక పిల్లిని గీసింది. వెంటనే ఆ పిల్లి నిజంగా జీవంతో మారింది. ఇది చూసిన రాణి ఈ అమ్మాయి సాధారణం కాదని గ్రహించింది. 30 సంవత్సరాలుగా కళ్ళచూపు కోల్పోయిన తన కుమారుడిని నయం చేయమని ఆమెను కోరింది. అమ్మాయి కాగితంపై కొన్ని ఔషధ మూలికల్ని గీసింది. ఆ మూలికల సహాయంతో రాణి కుమారుడికి మళ్లీ చూపు వచ్చింది. అందరూ మరింత నమ్మారు ఈ అమ్మాయి భూలోకానికి వచ్చిన అదృష్ట నక్షత్రమని. కానీ 3 రోజుల క్రితమే ఆమె ఆహారం కోసం తిరిగే ఒక భిక్షగత్తె. తన వద్ద ఉన్న ఏకైక ఆవిరిబన్ను తల్లికి వదిలిపెట్టింది. కానీ తల్లి ఆకలితో మరణించి ఉండటాన్ని చూసి ఆమె అనాథగా మారింది. దారి వెళుతున్న ఒక గ్రామ మహిళ ఆమెపై జాలి చూపింది. కుటుంబం ఎవరైనా ఉన్నారా అని అడిగింది. అమ్మాయి తండ్రి ఇచ్చిన జ్ఞాపికను చూపించింది. ఆ మహిళకు ఆమె తండ్రి రాజవంశానికి చెందిన యువరాజు అని అర్థమైంది. ఆమెను యువరాజు భవనానికి తీసుకెళ్లింది. కానీ యువరాజు ఆమెను గుర్తించడానికి నిరాకరించాడు. తన సాధారణ భార్యను కూడా అంగీకరించలేదు. తన ప్రస్తుత భార్యతో మరియు కుమార్తెతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమెకు దక్కాల్సిన ప్రేమంతా మరొకరికి దక్కింది. ఆ గ్రామ మహిళకు ఆమె కథపై జాలి ఉన్న ఇంట్లో 3 పిల్లలను పోషించాల్సి ఉండటంతో ఆమెను దత్తత తీసుకోలేకపోయింది. ఒక నువ్వుల కేక్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ క్షణంలోనే రాజ్యాన్ని పూర్తిగా నియంత్రించే రాజప్రతినిధి అక్కడిగా వెళ్ళాడు. అమ్మాయిని గమనించాడు. తన తల్లి తనకు మనవరాలిని కావాలని కోరుతుండటం గుర్తుకొచ్చింది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుని అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. అదే సమయంలో రాజప్రాసాదంలో రాణి మనవరాలు కావాలని కోపంగా ఉంది. కానీ ఆమె కుమారులకు అందరూ మనవళ్లే ఉన్నారు. అప్పుడు రాజప్రతినిధి అమ్మాయితో కలిసి లోపలికి వచ్చాడు. విషయం తెలుసుకున్న రాణి చాలా ఆనందించింది. వెంటనే ఆమెను రాజవంశపు యువరాణిగా ప్రకటించింది. కానీ రాజప్రతినిధికి ఆమెపై ప్రత్యేకమైన ప్రేమ లేదు. అతనికి ఆమె ఉనికి కేవలం తల్లిని సంతోషపెట్టడానికి మాత్రమే. ఈ సమయంలో ఒక చిత్రకారుడు రాణి చనిపోయిన పెంపుడు జంతువుకు వేసిన చిత్రం తీసుకువచ్చాడు. ఆ చిత్రంలో పిల్లికి ఒక మీసం లేకపోవడం అమ్మాయి గమనించింది. బ్రష్తో దాన్ని గీసింది. వెంటనే ఆ పిల్లి మళ్లీ జీవంతో లేచింది. అందరూ ఆమె శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక సైనికుడు అత్యవసర వార్త తీసుకువచ్చాడు. శత్రువులు నగర గోడల వరకు చేరారని తెలిపాడు. రాజప్రతినిధి ఆందోళన చూసిన అమ్మాయి అతనికి ఈ కష్ట సమయంలో సహాయం చేయాలని నిర్ణయించింది.